వెంట్రుకలు ఊడిపోతూ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ తోటి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆడవాళ్ళకి ఇక్కడ బాగా పలచగవటంతో ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనకి థెరపీస్ అనేటివి బెనిఫిట్ అవుతాయి, పిఆర్పీనా, మీసోనా, జిఎఫ్సీనా, ట్యాబ్లెట్సా లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటా, ఏ సమయంలో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి, ఏ సమయంలో మనం ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా పిఆర్పీ, మీసో, జిఎఫ్సీస్తో చేయాలి అనే దాని గురించి అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి వెంట్రుకలు ఊడటం, జుట్టు పల్చగా అవ్వటం, మాడు కనిపించటం, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్గా మగవాళ్ళలో బట్టతలలు రావటం, ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా హెయిర్ లైన్ ముందు ఉండిపోయి వెనకాల విపరీతంగా పల్చగా అవ్వటాన్ని మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్గా అంటాము. అలానే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటాం అనమాట. ఆడవాళ్ళలో బట్టతలలు ఎప్పుడు కూడా వెనకాలనే ఉంటుందండి. మగవాళ్ళకి ఎప్పుడు ముందు నుంచి వెనక్కి వెళ్తుంది, వెనకాల నుంచి ముందుకు వస్తుంది, మొత్తం కలిసిపోతుంది. కానీ ఆడవాళ్ళకి ఇక్కడ బాగా వెడల్పుగా మారుతూ ఉంటుంది. పాపిట వెడల్పు అవ్వటం కూడా చాలా అర్లీ ఫీచర్ ఆఫ్ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా. సో ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనే దానికి మెడికేషన్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే థెరపీస్ అనేటివి, ప్రొసీజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు డాక్టర్ గారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే అయిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే హెయిర్ లాస్కి క్యూర్ కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెయిర్ రెస్టోరేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మేము చేస్తూనే ఉంటాం. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొత్త జుట్ల కోసం. అదే పిఆర్పీ, మీసో, జిఎఫ్సీస్ అనేటివి అన్ని ఉన్న జుట్లని స్ట్రాంగ్ చేయటానికని. ఈ విధంగా మనకి బెనిఫిట్లు రావాలి అని అంటే ట్రీట్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా తీసుకోవాలండి. దాదాపుగా సంవత్సరంన్నర దాకా మనం ట్రీట్మెంట్ రెజిమెన్స్ మనం ఫాలో అవుతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారండి. బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావటానికని చూస్తూ ఉంటారు. ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్స్ అనేటివి మీరు ఖచ్చితంగా చేసుకుంటూ మీరు ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తారో అప్పుడు ఇమీడియట్గా మీరు పిఆర్పీ, మీసో, జిఎఫ్సీస్ థెరపీస్ అనేటివి మీరు చేసుకొని ఆ తర్వాత మీ ప్రయాణాలు మీరు చేసుకోవచ్చు. సో ఇవి ఎలాంటి థెరపీస్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ మందులు ఏంటి అనే దాని గురించి అని కూడా తెలుసుకుందామండి. టాబ్లెట్స్ అంటారా, దాంట్లో ఓరల్ మినాక్సిడిల్ సొల్యూషన్ టాబ్లెట్స్ ఉంటాయండి. ఓరల్ మినాక్సిడిలే కాకుండా ఓరల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. అలానే డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అని టాబ్లెట్స్ ఉంటాయి. ఇలా మనకి ఇతరత్ర పెప్టైడ్ కాంబినేషన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి, కొల్లాజన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. మనకి మినాక్సిడిల్ టాబ్లెట్స్ అనేటివి మినాక్సిడిల్ సొల్యూషన్ కంటే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే లోపల నుంచి కూడా మనకి వెంట్రుకలు మంచిగా కుదుళ్ళ దగ్గర నుంచి కూడా స్ట్రెంథన్ చేయడానికని పనిచేస్తుంది. మినాక్సిడిల్ ఎలా పనిచేస్తుంది అని అంటే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అయ్యి పొటాషియం ఛానల్స్ తోటి ఓపెన్ అయ్యి అక్కడ ఉన్న మన రక్తనాళాలన్నీ వెడల్పుగా మారి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా మారుస్తూ ఉంటుంది. ఓరల్ మినాక్సిడిల్ తోటి అది బెనిఫిట్స్ ఉంటాయి. అలానే టాపికల్ మినాక్సిడిల్తో కూడా అండి. అయితే బయోటిన్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అమైనో యాసిడ్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఇతరత్ర జింక్, కాల్షియం ఉన్న టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందనంటే ఆ వెడల్పుగా అయిన రక్తనాళాల్లోంచి ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి వెంట్రుకలకి చేరటానికని ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. అలా చేయటంతో వెంట్రుకలు మంచిగా థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఈ వెంట్రుకలు అనేటివి మంచిగా పెరగటానికని ఈ థెరపీసే కాకుండా పిఆర్పీ, మీసో థెరపీస్ కూడా కంబైనేషన్ చేస్తూ ఉండాలి. పిఆర్పీ, మీసో, జిఎఫ్సీస్ అని చెప్తాను, అది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అలానే మనకి డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అని ఉంటుందండి. ఇది ఆండ్రోజన్ బ్లాకర్స్ అని అంటారు. ఈ లిబిడో మీద ఎఫెక్ట్ వస్తుంది అని అంటారు, కానీ ఇది సత్యం కాదు, ఇది నిజం కాదు, ఇది అపోహ మాత్రమే. మీరు చేస్తున్న లైఫ్ స్టైల్ మార్పులు అవి చాలా రిస్క్ ప్యాటర్న్స్గా ఉంటాయి. లైఫ్ స్టైల్ అంటే సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, ఆహారం తీసుకోకుండా ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ చేయటం, అలానే స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉండటం, వాటితోటి ఇబ్బందికరంగా మనకి మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఓరల్ డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేటివి చాలా మటుకు సేఫ్గా ఉంటాయండి. ఏ డాక్టర్ అయినా పేషెంట్కి సేఫ్ టాబ్లెట్స్, సేఫ్ థెరపీస్, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటారు కదండి. అలానే ఇది కూడా. అలానే మనకి కొల్లాజన్ టాబ్లెట్స్ తోటి కూడా మనకి కొల్లాజన్ మంచిగా పెరిగి స్ట్రెంథన్ అవుతుందని వెంట్రుకలకి చెప్తారండి. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే చర్మానికి మనకి వెంట్రుకలకి మంచి బెనిఫిట్స్ కావాలనంటే చాలా టైం వరకు మనం థెరపీస్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆరోగ్యవంతంగా మారిపోవాలనంటే ఇట్టే ఒక వారం రోజుల్లో మారిపోతారా? ఆరోగ్యవంతంగా మనం ఒక 10 కేజీలు వెయిట్ లాస్ కావాలి, నాకు మంచిగా ఉండాలి
అని మీరు ఆరోగ్యవంతంగా అనుకుంటే ఒక రోజులో అయిపోతుందా, ఒక నెలలో అయిపోతుందా? కాదు కదండి. ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుంది. సో ఇలానే మనం టాబ్లెట్స్తో పాటు సొల్యూషన్స్ కూడా తీసుకోవాలండి. మినాక్సిడిల్ అని ఉంటాయి, పెప్టైడ్స్లో చెప్పాను కదండి. 3 పెప్టైడ్స్, 2 పెప్టైడ్స్, 5 పెప్టైడ్స్ కలిపిన డైపెప్టైడ్, తర్వాత టెట్రాపెప్టైడ్, ట్రైపెప్టైడ్స్, పెంటాపెప్టైడ్స్, కాపర్ పెప్టైడ్స్, కెరటిన్ పెప్టైడ్స్, తర్వాతనేమో ఇతరత్ర బయోటిన్ పెప్టైడ్స్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్లో కూడా మనకి ఊడే జుట్లను కూడా మంచిగా కాపాడుతూ ఉంటుంది. అలానే మనకి పిఆర్పి మీసో జిఎఫ్సిస్ మీ ఓన్ బ్లడ్ నుంచి తీసి మీకు డైరెక్ట్గా వెంట్రుకలకి ఇచ్చేయటంతో ఆ పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేటివి రిలీజ్ అయ్యి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి వెంట్రుకల దగ్గర ఉన్న కుదుళ్ళ దగ్గర ఉన్న డర్మల్ ప్యాపిలా సెల్స్ అలానే స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ స్టిమ్యులేట్ చేసి వెంట్రుకలు అనేటివి చాలా గట్టిగా మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా మార్పులు అనేటివి మనకి జరిగినాక మనకి వెంట్రుకలకి స్ట్రెంత్ అనేది అయినాక ఈ స్ట్రెంత్ని పెంచుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేవి కంటిన్యూ చేయొచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి మనకి వెంట్రుకలు లేని చోట మనం తీసుకురావటాన్ని హెయిర్ రిస్టోరేషన్ అని అంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే హెయిర్ లాస్కి క్యూర్ అని కాదండి, కొత్త జుట్లకి తీసుకురావటానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. మీరు ఎప్పుడైనా వస్తే నా దగ్గర నేను గీత గీసి చూపిస్తాను ఎక్కడి వరకు మీకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని. ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా అనేది కూడా నేను మీకు డిస్కస్ చేయగలుగుతాను. మీరు మా దగ్గరకు వస్తే మీరు చూస్తారు మా సెంటర్ ఎంత అడ్వాన్స్డ్ అని, ఎంతమంది డర్మటాలజిస్టులు డాక్టర్స్ మీకోసం అని కష్టపడుతున్నారు అనే దాని గురించి అని మనం చూడొచ్చు. అలానే మనకి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఫస్ట్ డే నుంచే మనం గట్టిగా ప్రయత్నం చేసుకుంటూ ఒక సంవత్సరంన్నర వరకు మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకున్నాక మనకు వచ్చిన రిజల్ట్స్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నా దగ్గర సక్సెస్ఫుల్ పేషెంట్స్ అందరండి సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గర ఫాలోఅప్లో ఉంటారు. వాళ్ళు ప్రతి 3 నెలలకి కానీ 6 నెలలకి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ వస్తూ ఉంటారు. ఫస్ట్లో ఇమీడియట్గా నెలకి ఒకసారి వస్తారండి. ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసేసుకుంటారు, పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్, అలానే మందులు తీసుకుంటారు. అలానే రెగ్యులర్గా వచ్చి నా దగ్గరికి ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. 3 నెలలకి పెంచుతాను కన్సల్టేషన్స్, తర్వాత 6 నెలలకి, తర్వాత సంవత్సరానికి. ఇప్పుడు నా పేషెంట్ సంవత్సరానికి ఒకసారి కొంతమంది వస్తూ ఉంటారు. సార్ అంత బాగుంది, మెడిసిన్స్ ఇవన్నీ వాడుతున్నాను, అంతా ఓకేనా? అంత బాగుంది, ఓకే. మళ్ళీ మెడిసిన్స్ తీసుకుంటారు, మళ్ళీ 1 ఇయర్కి. కెనడా నుంచి వస్తారు, యుఎస్ నుంచి వస్తారు, బయట అన్ని దేశాల నుంచి కూడా వస్తారు. అలా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. హ్యాపీగా మనం ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా డీస్ట్రెస్ చేసుకొని ఆరోగ్యవంతంగా మనం డైట్ తీసుకుంటూ ఆరోగ్యవంతంగా లైఫ్ స్టైల్ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం మంచి హెయిర్స్ని సాధించుకోవచ్చండి. సో ఇది విషయం. వెంట్రుకలకు ఊడిపోతున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఆడవాళ్ళకి కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా కానీ అలా అనిపిస్తే కనుక తప్పకుండా మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ అండి. మీరు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. దయచేసి ఇది షేర్ చేయండి. ఎవరికైనా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వెంట్రుకలు ఊడిపోతూ జుట్టు పల్చగా అవుతూ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ పని చేస్తాయి, పని చేయవేమో అని అపోహలు పడుతూ వాట్సాప్లో, చాట్ జీపీటీలో, గూగుల్లో సెర్చ్ చేసి అనవసరంగా టెన్షన్ పడేదానికంటే ఈ వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకొని మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ, పిల్లలకి కానీ, మీ చుట్టాల పిల్లలకి కానీ, తెలిసిన వాళ్ళ పిల్లలకి కానీ తప్పకుండా వీడియోని షేర్ చేసి మంచిగా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్లో నాతో పాటు మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో నేను తప్పకుండా కలుస్తాను. ఎటువంటివైనా సందేహాలు, ప్రశ్నలు, అపోహలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. అంతవరకు నెక్స్ట్ వీడియో వరకు సెలవండి. నమస్తే.